దేశవ్యాప్తంగా నీట్ రగడ కొనసాగుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ వరకు విద్యార్థులు మార్చి 1 నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న దోషులందరినీ శిక్షించాలన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని, అలాగే ఎన్డీఏ నేతలు కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏను రద్దు చేసి నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల నేతలు ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అటు పోలీసులు ఇటు బీఆర్ఎస్పీ నాయకుల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల్ని ఛేదించుకుని విద్యార్థులు రాజ్భవన్ గేటు ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ నీట్ పరీక్షపై స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.